ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫేస్బుక్లో ఎవరినైనా ఎలా బ్లాక్ చేయాలి అండ్ ఎలా అన్బ్లాక్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫేస్బుక్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేయగానే బేసిక్గా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు సెర్చ్ బార్ని యూజ్ చేసి మీరు ఎవరినైతే బ్లాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే టైప్ చేయండి. సో నేను ఎవరినైతే బ్లాక్ చేయాలనుకుంటున్నానో వాళ్ళ నేమ్ అయితే టైప్ చేశాను. టైప్ చేశాక వాళ్ళ అకౌంట్స్ అయితే ఇట్లా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏ అకౌంట్ని బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి 3 డాట్స్ అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఆ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడొచ్చు మీరు థర్డ్ ఆప్షన్ మ్యాన్ సింబల్ తోటి బ్లాక్ అనే ఆప్షన్. సో ఆ బ్లాక్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి కింద మళ్ళీ బ్లాక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే బ్లాకింగ్ యూజర్ అనేది పడి బ్లాక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు క్లోజ్ బటన్ వత్తగానే ఆటోమేటిక్గా హోమ్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం బ్లాక్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళని ఎలా అన్బ్లాక్ చేయాలి అనేది కూడా చూద్దాం. సో దానికి గాను పైన 3 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆ 3 లైన్స్ మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక బేసిక్గా మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది లాస్ట్ది. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేశాక ఇక్కడ మనకి బ్లాకింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ బ్లాకింగ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇప్పుడు మనం బ్లాక్ చేసాం కదా, సో సురేష్ అనే వ్యక్తిని, అతనైతే ఈ బ్లాక్ లిస్ట్లో అయితే యాడ్ అయిపోయాడు అనమాట. సో అతని పక్కన మీరు చూడొచ్చు అన్బ్లాక్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అన్బ్లాక్ చేయాలనుకుంటే మీరు ఏ పర్సన్ అయినా, అండ్ ఆ తర్వాతకి ఇక్కడ అన్బ్లాక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ పర్సన్ అనేవారు అన్బ్లాక్ అయితే అయిపోతారనమాట. సో ఇట్లా మీరు కావాలనుకుంటే బ్లాక్ ఆర్ అన్బ్లాక్ అయితే చేయొచ్చు. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.